నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అంతేకాకుండా మీకు సంబంధించిన రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఆర్థికంగా అలాగే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ వీడియో మొత్తాన్ని కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు వీడియో చూసే ముందు ఒక పెన్ పేపర్ కానివ్వండి, ఒక డైరీ కానీ మెయింటైన్ చేసుకోండి. నేను చెప్పబోయే రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో చేసినట్లయితే కనుక మీకున్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ జ్యువెలరీ, బీడ్స్ కానివ్వండి, నాన్ హీటెడ్ అలాగే సర్టిఫైడ్వి తీసుకోవాలనుకున్నా సరే ఇదే నంబర్స్ మీద సంప్రదించండి. ఇప్పుడు మనం ఈ ప్రొడిక్షన్స్ వచ్చేసి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు వర్తిస్తాయి. అయితే చాలామంది ముందు వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది, మన ఛానల్లో ముందు వీడియోస్ చూడలేని వాళ్ళు ఈ వీడియో మొత్తాన్ని చూడండి. ఫస్ట్గా ముందుగా ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులతో కొంచెం బాధల్ని అనుభవిస్తున్నారు, అంటే బిజినెస్ స్టార్ట్ చేసాము కానీ మాకు ఎలాంటి గ్రోత్ లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, బిజినెస్లో నష్టాలు చూస్తున్నాము అనుకునే వాళ్ళు కానివ్వండి, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసాము బాగా నడవాలి మంచి లాభాలతో ఉండాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మీకు అన్లిమిటెడ్ మనీ ఫ్లో కానివ్వండి, అలాగే మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా కానివ్వండి, అడ్జస్ట్మెంట్గా కానీ ఇచ్చి అవి తిరిగి రావట్లేదు అనుకుని బాధపడే వాళ్ళు కానివ్వండి, క్లియర్గా ఈ వీడియో వినండి. ఎవరైతే మీ జీవితాల్లో అప్పుల బాధలు లేకుండా, డబ్బు సమస్యలు లేకుండా, మీకు చేసే వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలతో పాటు మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ రూపంలో స్థలాలు, పొలాలు, ఇల్లు కొనుక్కోవడానికి కూడా ఈ రెమెడీ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. స్విచ్ వర్డ్ మనం చెప్పేది కాబట్టి పావర్టీ క్యాన్సిల్ కానివ్వండి, టుగెదర్ ఫైండ్ డివైన్ కౌంట్ కానివ్వండి, అలాగే టుగెదర్ చేంజ్ కానివ్వండి, ఫైండ్ డివైన్ కానివ్వండి, రెడిక్లెస్ చార్మ్ కానివ్వండి, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మనం ఎలా అయితే మెన్షన్ చేసామో హైఫన్స్తో సహా మీరు మెన్షన్ చేసి ఒక్కొక్క వర్డ్ని 28 సార్లు రాయండి. మీరు రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత 108 సార్లు జపం చేయండి. రాసేటప్పుడు మాత్రం క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయండి. మనీ కోసం రాసే వాళ్ళు మాత్రం గ్రీన్ కలర్ పెన్ యూజ్ చేయండి. ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయండి. ఓకే, ఇది ప్రాసెస్. గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగించి రాస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు రిలేషన్షిప్కి సంబంధించిన ప్రాసెస్ చేసేటప్పుడు మాత్రం పింక్ కలర్ కానివ్వండి, రెడ్ కలర్ పెన్ కానివ్వండి యూజ్ చేయండి. సేమ్ హైఫన్స్తో సహా మెన్షన్ చేసి 28 సార్లు టాప్ టు బాటమ్ రాసేసిన తర్వాత క్యాపిటల్ లెటర్స్లో 108 సార్లు కానివ్వండి, మీకు తోచినంత టైం దొరికినప్పుడు ఎక్కువ సార్లు కానివ్వండి జపం చేసే ప్రయత్నం చేయండి. మనకి కన్సీడ్ క్లియర్ కానివ్వండి, లీన్ ఆన్ కానివ్వండి, అలాగే టుగెదర్ యాక్ట్ కానివ్వండి, బ్రింగ్ ఆన్ లవ్ డివైన్ కానివ్వండి. ఎవరైతే పెళ్లి చేసుకుందాము అని అనుకుని కొన్ని సమస్యల వల్ల, కొన్ని ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చేసుకోలేకపోతున్నారు, లేకపోతే ఆ పర్సన్లో చేంజ్ వచ్చింది ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవాలనుకునే వాళ్ళు కానివ్వండి, అది లవర్స్ అయినా సరే, దాంపత్య జీవితంలోంచి సెపరేట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే, మీ భర్తతో కానీ భార్యతో కానీ ఏదైనా సమస్యలు ఉండి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడతాయి. అలాగే తొందరగా పెళ్లి కావాలి, మీరు ప్రేమించిన వాళ్ళతో పెళ్లి కావాలి, అలాగే మీరు ఎవరైతే మీకు దగ్గర కావట్లేదు, ఈ మధ్యకాలంలో దూరం పెరిగింది అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్విచ్ వర్డ్ చాంటింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు టుగెదర్ చేంజ్, అలాగే డివైన్ లైట్, ఏంజల్ డివైన్ లైట్, ఈ 2 వర్డ్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఎవరికైతే క్రానికల్ పెయిన్స్ ఎక్కువ అవడం కానివ్వండి, బాడీలో పెయిన్స్ ఉండడం కానివ్వండి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పుడు కానివ్వండి, అది ఆరోగ్య సమస్య కానీ, ఒక యాక్సిడెంట్స్ కానివ్వండి, లేకపోతే జీవితంలో ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మీకు ఎదురైనా ఆ సమస్య నుంచి మీరు బయటపడటానికి ఈ స్విచ్ వర్డ్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. టుగెదర్ చేంజ్ అనేది ప్రజెంట్ మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ నుంచి కానివ్వండి, పెయిన్స్ నుంచి కానివ్వండి, అలాగే ఏదైనా కొన్ని డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి కానివ్వండి మిమ్మల్ని బయటపడేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన స్విచ్ వర్డ్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. చక్కగా ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి. మీరు ఏ ప్రాబ్లంకి అయితే ఈ రెమెడీ చేసుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మనీ కోసం చేసే వాళ్ళు గ్రీన్ కలర్ యూస్ చేయండి,
రిలేషన్షిప్ కోసం అయితే కనుక రెడ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ యూజ్ చేయండి. హెల్త్ కోసం చేసేవాళ్ళు గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ పెన్ కానీ యూజ్ చేయండి. అలాగే నరదిష్టి కోసం కూడా నేను మెన్షన్ చేస్తాను. ఏదైనా సరే హైఫన్తో మెన్షన్ చేసి 28 సార్లు రాయండి. నరదిష్టి కోసం చేసే వాళ్ళైతే కనుక బ్లాక్ కలర్ పెన్ యూజ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి ప్రాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం ఏంటంటే కనుక చాలామంది కొంతమంది ఫ్రీ సర్వీసెస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మనం ఆల్రెడీ యానిమల్స్ కోసం చాలా చారిటీ అనేది చేస్తున్నాము, బట్ సర్వీస్లో మనం చారిటీ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. దయచేసి అది అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీనరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మీనరాశికి సంబంధించి ఈ మంత్లో అంతా కూడా చాలా ఎక్కువ కెరియర్ పరంగా కావచ్చు, శుభకార్యాల పరంగా కావచ్చు, చాలా ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా కెరియర్ పరంగా చూసుకుంటే కనుక ఇంటర్వ్యూస్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే వేరే డాక్యుమెంట్ విషయాల వల్ల కానివ్వండి, కెరియర్ పరంగా ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కువ ట్రావెల్ చేసి జాబ్సే మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎక్కువ మార్కెటింగ్ కానివ్వండి, లేకపోతే ఈ ట్రావెల్ ఏజెన్సీస్కి సంబంధించి ఇలా ఎక్కువ ట్రావెల్కి సంబంధించిన జాబ్స్ మీకు ఈ మంత్లో కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వీసాల కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో కొన్ని రకాల వల్ల డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇబ్బందుల వల్ల కానివ్వండి, వీసాలు అవ్వక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి శుభవార్త అందే అవకాశం కనిపిస్తుంది. అలాగే కాంట్రాక్ట్ జాబ్స్ మీద పనిచేస్తున్న వాళ్ళకి కూడా ఇంకా మాకు ఈ కాంట్రాక్ట్ అయిపోతే మాకు ఏంటి నెక్స్ట్, ఇంకా లైఫ్ ఏంటి, మళ్ళీ జాబ్ వస్తుందో లేదో అని కొంచెం ఒక స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి కూడా శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. ఇటు జాబ్ పరంగా, వీసాల పరంగా, గ్రీన్ కార్డ్ పరంగా, ప్రమోషన్స్ పరంగా, సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ వరించడంలో కానివ్వండి, ప్రతి విషయంలోని మీనరాశి వాళ్ళకి కెరియర్ పరంగా చాలా అద్భుతమైన అవకాశాలు అందుకునే ఛాన్సెస్ అనేవి 100% కనిపిస్తున్నాయి. అలాగే మీ పొజిషన్ కూడా మంచి పొజిషన్ వరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ ఓన్ టాలెంట్తో మీరు బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ బిజినెస్ని ఏ రకంగా ప్రమోట్ చేసుకుంటే మీ సేల్స్ పెరుగుతాయి అనే విషయం మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఆ రకంగా మిమ్మల్ని మీరు బాగా మార్కెటింగ్ చేసుకోగలుగుతారు. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో మిమ్మల్ని మీరు మీ బిజినెస్ని బాగా ప్రమోట్ చేసుకుంటారు. సేల్స్ అనేవి విపరీతంగా పెరుగుతాయి, లాభాలు బాగుంటాయి. కానీ పర్సనల్ లైఫ్లో చూసుకుంటే కనుక కొన్నిపాటి ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్, ఎఫెక్షన్, ఆ కేర్ మిస్ అవటం వల్ల మేబీ ఒకరి ప్రేమకి నేను అర్హురాలు కాదేమో అనుకుని మిమ్మల్ని మీరు చాలా లోన్లీగా ఫీల్ అవుతారు. ఆ లోన్లీనెస్ని తట్టుకోవడానికి చాలా ట్రావెల్స్ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఉన్న ప్లేస్ కంటే కూడా ఎక్కడికైనా తీర్థయాత్రలకో, టూర్స్కో, ట్రిప్స్కో వెళ్ళాలి, ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటారు. బట్ ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉండి కొన్నిసార్లు ఎంత బయటపడదామో స్ట్రెస్ నుంచి అని అనుకున్నా కొన్నిసార్లు బయటపడలేని సిచ్యువేషన్లో ఉండటం వల్ల ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఎవరికైతే కిడ్స్ ఉన్నారో, అంటే పిల్లలు ఉన్నారో, పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో, స్పోర్ట్స్ విషయంలో, వాళ్ళ టాలెంట్ విషయంలో కానివ్వండి, అంటే మ్యూజిక్, ఆర్ట్స్, స్పోర్ట్స్ కానివ్వండి, ఇలా వాళ్ళ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో దాన్ని చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు. అంటే మంచి డెసిషన్ తీసుకున్నాము, వాళ్ళకి ఏది ఇష్టమైతే అది చేయనిస్తున్నాము, దానిలో వాళ్ళు బాగా రాణించగలుగుతున్నారు అనే సాటిస్ఫాక్షన్ అయితే యాజ్ ఎ పేరెంట్స్గా ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మీకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసిన డబ్బులే కానివ్వండి, అడ్జస్ట్మెంట్కి ఇచ్చిన డబ్బులే కానివ్వండి, అప్పుగా ఇచ్చిన డబ్బులే కానివ్వండి, గత కొంతకాలంగా తిరిగి రావు అనుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీ డబ్బు మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. ఆల్ ది బెస్ట్.